హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు నాకు పూరీ తినాలనిపించింది. సో మేము పూరీ ఇంకా దానికి కాంబినేషన్గా మసాలా కర్రీ చేసుకున్నాను. సో అది ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను. బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి పూరీ ఇంకా కర్రీ సూపర్గా ఉంది. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని టమాటాలు కూడా తీసుకోవాలి. ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను నేను. సో కుక్కర్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ని వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ని వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి మనం టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కారంని వేసుకోవాలి. మీరు మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసి 4-5 విజిల్లు వచ్చే వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దీనిని పప్పు గుత్తితో బాగా మనం పప్పును ఎలా అయితే రుద్దుతామో అలా చేసుకోవాలి. ఆలు అనేది మొత్తం స్మాష్ చేసుకోవాలి. మనం ఇక్కడ దీంట్లోకి శనగపిండిని కొద్దిగా వాటర్లో కలుపుకొని ఉంచుకోవాలి. ఈ కుక్కర్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఈ కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలనేది ఇప్పుడు చూసుకొని వాటర్ని వేసుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది శనగపిండి అనేది బాగా ఉడికే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఈ కర్రీని స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇంతే అండి, వేడి వేడి పూరీ మసాలా కర్రీ రెడీ. దీనిని నేను పూరీతో సర్వ్ చేసుకున్నాను. వేడి వేడి పూరీ ఇంకా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీని ఎలా చేస్తారో కూడా చెప్పండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీరు అన్ని వీడియోలు చూస్తున్నారు కానీ నా వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోలు పెట్టాలి అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉంటా మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.